ఐసిఎస్ విద్యార్థులకు గణపతి హాస్య నవల 6 ప్రకరణాలు పూర్తయినాయి. 7వ ప్రకరణము మనం చెప్పుకుందాం. ఇప్పటి వరకు గంగాధరుడు కాకినాడలో అందరికీ నీటి వసతి లేకుండా చేయడం, అతన్ని ఎవరితో పోల్చాము అనేది మనం చెప్పుకున్నాం. ఇక గంగాధరుడు గురించి, వివాహ ప్రయత్నముల గురించి, అతను చేసిన ఘనకార్యాల గురించి మనము ఇప్పుడు 7వ ప్రకరణంలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు, మరొకసారి కృతజ్ఞతలు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ గనక చేసుకోకపోతే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను మరీ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ ఇంకా ముందుకి ప్రతిరోజు వస్తాయి వీడియోస్. ఇక మన 7వ ప్రకరణ గంగాధర గురించి చెప్పుకుందాం. గంగాధరుని శంకరుడితో కూడా పోల్చాము, విష్ణువుతో కూడా పోల్చాము. ఆ తర్వాత ఇక ఆయన గురించి చెప్పుకుందాం. భగీరథుడు మహాప్రయత్నము చేసి కష్టపడి గంగను భూమికి తెచ్చి జగజ్జనులకు మహోపకారము చేసిన తెరుంగున గంగాధరుడు కష్టపడి గంగను తెచ్చి కాకినాడ పురవాసులకు ఇచ్చి వారికి మహోపకారము చేయుచు కాలము గడుపుచుండగా ఒక వైపరీత్యము జరిగెను. ఇక భగీరథుడు మనకు తెలుసు కదమ్మా, సగర మహారాజు కుమారులు 60,000 మంది అలాగా ఆ మా కపిల మహర్షి దగ్గరికి వెళ్ళటము, అక్కడేమో బూడిదగా అవటము, బూడిద అయిన వాళ్ళకి స్వర్గం రావాలని, గంగ దిగి రావాలంట. గంగ కోసం సగర మహారాజు కానుంచి తర్వాత కాలాల వాళ్ళందరూ కూడా తపస్సు చేయటం, చివరికి భగీరథ దగ్గరికి రావటం, భగీరథుడు కూడా తపస్సు చేయటము, అలాగే శివుణ్ణి మెప్పించడము, ఇంద్రుణ్ణి మెప్పించడము, తర్వాత అక్కడి నుంచి కోపంతో మళ్ళీ శివుణ్ణి ప్రార్థించడము, మళ్ళీ గంగను తీసుకొని వస్తూ ఉండగా జగన మహర్షి ఆశ్రమాల్లో అతని కోపం రావటము, అతను జగన మహర్షి కోసం మళ్ళీ తపస్సు చేయటము, ఆ విధంగా మళ్ళీ అతను శాంతించి గంగని ఇవ్వటం, ఆ గంగని తీసుకొని పోయి సగర మహారాజు తన ముత్తాతలు ఉన్నారు కదా, తాత ముత్తాతలందరికీ కూడా స్వర్గంలోకి ప్రాప్తి కలిగించాడు కదా. అంత తపస్సు చేశాడు కదా భగీరథుడు గంగని భూమి తీసుకురావడానికి. అలాగా మహా ప్రయత్నము చేసి, అంటే గొప్ప ప్రయత్నము చేసి, అంటే ఇక్కడ మహా అంటే మహా గొప్పదైన ప్రయత్నం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది చేసి కష్టపడి గంగను భూమికి తెచ్చాడు కదా. అలాగే జగజ్జనులకు అంటే ఈ జగత్ అంటే ప్రజలు, అంటే ప్రపంచము, ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ జగత్ ప్లస్ జనులు, జస్వ సంధమ్మ ఇది, జగత్తు ప్లస్ జనులు. ఇక ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా మహోపకారము, మహా ప్లస్ ఉపకారము, గుణసంధి ఇది. ఉపకారము అంటే మంచి ఉపకారము చేసిన ఏ విధంగా చేశాడో, ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రజలందరికీ కూడా మహోపకారం, గొప్ప ఉపకారం చేశాడు భగీరథ గంగను తీసుకొచ్చి. అలాగే ఏ విధంగా చేశాడో ఆ విధంగానే మన గంగాధరుడు కష్టపడి గంగను తెచ్చి కాకినాడలో నివసించేటటువంటి పురవాసులు, అంటే నివసించేటటువంటి వారందరికీ కూడా మహోపకారం చేశాడు, అంటే వారందరికీ ఉపకారం చేశాడు. అలాగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అప్పుడే ఒక వైపరీత్యము జరిగింది. వైపరీత్యము అంటే ఒక ప్రమాదం అప్పుడే జరిగింది. ఏంటంటే అది కాకినాడ పురవాసులు చేసుకున్న దురదృష్టము వలన సంభవించింది. కాకినాడ వాళ్ళు చేసుకున్న, అది వాళ్ళు ఏ పాపం చేసుకున్నారో ఒక విపరీతము, వైపరీత్యము దాపురించింది, అంటే సంభవించింది. ఆ పట్టణం అందొక గొప్ప వయసుని ఇంట వివాహము జరిగెను. విజయనగరము నుండి మగపెండ్లి వారు తరలి వచ్చరి. కన్యా ప్రదాత లక్షాధిపతి, వరుని తండ్రియు అట్టివాడే. సుముహూర్త సమయమున 100 కొలది జామారులు, శాలువలు, పెద్ద కాసులు, పిల్ల కాసులు కన్యా ప్రదాత సభలో వెదజల్లెను. కుండలములు ధరించిన వారికి, రుద్రాక్షలు దాల్చిన వారికి, పిండికట్లు చుట్టిన వారికి, పిల్ల పెట్టు వారికి, దర్భాసనాల వారికి, సిఫారసులు తెచ్చుకున్న వారికి ఇవి విశేషణముగా ముట్టెను. అందు గంగాధరునకు ఒక్కటియు ముట్టలేదు, అతనికి ఎవరూ సిఫారసు చేయలేదు. ఎంత ప్రమాదమో చూడండి. ఆ పట్టణంలో ఒక వైశ్యుని ఇంట, అంటే వైశ్యుడు అంటే తెలుసు కదమ్మా, మనం ఇంకా ఏమంటారు, వైశ్యాస్ అని అంటాం, అకౌంట్లు అంటాం. వారి ఇంట ఒక వివాహం జరిగింది. అది విజయనగరంలో. అది మగ పెండ్లి వారు అందరూ కూడా, ఆడపెళ్లి వాళ్ళు చేస్తున్నారు, మగ పెళ్లి వారు అందరూ వచ్చేసారు. ఇక ఎవరైతే కన్యా ప్రదాత అంటే
ఆడపిల్ల తండ్రి అన్నమాట. అతను లక్షాధిపతి, లక్ష ప్లస్ అధిపతి అంటే లక్షలకు అధిపతి. ఇలా లక్ష ప్లస్ అధిపతి సవరణ దీర్ఘ సంధి, లక్షలకు అధిపతి షష్ఠీ తత్పురుష సమాసం. ఇక అంత డబ్బున్నటువంటి అతను వరుని తండ్రికి అట్టివాడే. వరుడు అంటే పెళ్లి కొడుకు కుమారుడు కూడా లక్షాధికారి అటువాళ్ళే. కాబట్టి ఆ పెళ్లికి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు కదా, ఆ బ్రాహ్మణులు వాళ్ళందరికి వందల కొద్ది జామారులు, ఏంది పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు, శాలువాలు, కాసులు. ఇప్పుడు మనం ఏంది డబ్బులు అంటాం, అప్పుడేమంటాము కాసులు అన్నమాట. పెద్ద కాసులు, చిన్న కాసులు. ఇక కన్యా ప్రదాత సభలో ఇక వెదజల్లారట, అందరికి డబ్బులు ఇచ్చేసారట. ఎలా అంటే కుండలములు ధరించిన, అంటే చెవుకి మనం పోగులు ధరించుంటాం కదమ్మా, పెద్ద కమ్మలాగా. అలాంటి ధరించిన వాటి వాళ్ళకి, లేకపోతే రుద్రాక్షలు వేసుకున్న వారికి, లేకపోతే నేను బ్రాహ్మణును అని చెప్పుకొని సిఫారసు మీద బ్రాహ్మణుని అని చెప్పుకున్న వారికి, వారందరికీ కూడా అన్ని పెద్ద కాసులు, చిన్న కాసులు అనే వస్త్రాలు, పట్టు వస్త్రాలు, శాల్వాలు అన్ని లభించాయట. పాప మన గంగాధరు అందరి ఇళ్ళకి నీళ్లు పోసేవాడు కదా, మరి ఆ విలువేముంది? అందుకని ఎవరు కూడా ఈయన బ్రాహ్మణుడు అవసరానికి వాడుకునే వాళ్లే కానీ, అవసరం తీరిన తర్వాత మళ్ళీ అతనికి ఉపయోగపడే పనులు చేసే వాళ్ళు ఎంతమంది? ఇక అతనికి ఎవరు కూడా ఇతను బ్రాహ్మణుడు, ఇతనికి కూడా ధాన్యము, డబ్బు ఇవ్వాలి, ధనం ఇవ్వాలని ఎవరు చెప్పలేదు. అటువంటి సిఫారసులు ఏమీ కూడా అతనికి లేవు. అందుచేత కాకినాడ పురవాసులందరూ కృతజ్ఞులని అతడు ఎంచుకొనెను అని చేసే. నేను బ్రాహ్మణులే కదా, రోజు వీళ్ళకి నీళ్లు పోస్తున్నా కదా, మరి ఆ పెళ్లిలో నేను కూడా బ్రాహ్మణులు, నాకు కూడా డబ్బులు ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు. వీళ్ళు నాకు చెప్పొచ్చు కదా, మా ఇంటికి నీళ్లు పోసే బ్రాహ్మణుడే, ఇతనికి కూడా ఇవ్వాలి అని చెప్పొచ్చు కదా. ఒక్కళ్ళు కూడా చెప్పాలి. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరిచిపోయినటువంటి వారు అని అర్థం. కృతజ్ఞులు అంటే చేసిన మేలు గుర్తు పెట్టుకున్న వాళ్ళు అని అర్థం. చెంబులు చేతిలో ఎత్తి కాకినాడలో దాహము పుచ్చుకున్న వారిలో అనేకులు గంగాధరుని పేరు తలంచుకొనవలసిందే కదా. ఇక ఇక చెంబు చేతితో ఎత్తి కాకినాడ దాహం అంటే చెంబు ఎత్తి కదా నీళ్లు తాగుతుంటాం కదా, అటువంటి నీళ్లు తాగినప్పుడల్లా కూడా ఈ గంగాధరుడు తెచ్చాడు కదా, ఆ నీళ్ళే కదా మనం ఇప్పుడు ప్రశాంతంగా తాగుతున్నామని అందరూ తలుచుకోవాలి కదా. వేద శాస్త్రములు రాక వెర్రి కుక్కల వలె వీధుల వెంట తిరుగు బండవాండ్రకెందరకు మొహమాటము చేత సిఫారసుల చేత చేత పండిత సంభావనలు జామరులు ముట్టలేదు. ఇంకా కొంతమంది వెర్రి కుక్కల్లాగా వీధులు అమ్మట వేద శాస్త్రాలు రావు, వేదాలు రావు, శాస్త్రాలు రావు, ఏమి రావు. కాబట్టి వీధులు అమ్మట ఏదో 4 మాటలు చెప్పి తిరుగుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా అందరూ కూడా సిఫారసు చేశారు కదా, వారికి సంభావనలు ఇచ్చారు, పట్టు వస్త్రాలను ఇచ్చారు. మరి అది వరకు వెంకన్న, సుబ్బిగాడు, గంపయ్యను పెళ్ళుకల నిరక్షరక్షకులు, నీల బ్రాహ్మణులు, వంట బ్రాహ్మణులు నాడా హితాగ్నులై వెంకటావధానులు, సుబ్బన్న దీక్షితులు, గంటప్ప సోమయాజులను బిరుదులు ధరించిరి. ఇంకా అప్పుడు దాకా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కదా వెంకన్న, సుబిగాడు, ఆ గంపన్న అని బ్రాహ్మణులే, కాకపోతే వాళ్ళు చేసే వృత్తుల వల్ల కొంచెం అలా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాగ వెంకన్న ఒకడు, సుబ్బిగాడు, గంపన్న వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కదా, అటువంటి వారు కూడా బ్రాహ్మణుడు అని పేరు తగిలించుకున్నారట. కొంతమంది బ్రాహ్మణులు కూడా కాదనమ్మా, వాళ్ళ వెంకన్న అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు కారు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఎందుకు బ్రాహ్మణులని, మేము బ్రాహ్మణులు వాళ్ళకి వంట చేస్తాం, వంట బ్రాహ్మణులమని, మరి ఇంకా సుబ్బయ్య దీక్షితులమని, గంపన్న సోమయాజులమని ఇలాంటి బిరుదులు తగిలించుకొని వెంకటావధానులు అని, వాళ్ళు బ్రాహ్మణులు కాకపోయినా కూడా ఇట్లాగా బ్రాహ్మణులని, వంట బ్రాహ్మణులని. ఆనాడ హితాగ్నులై అంటే మంచి, హిత ప్లస్ అగ్నులై అంటే మంచివారు అని చెప్పేసి వారు అని చెప్పుకొని ఏం చేశారు, నీళ్ళ బ్రాహ్మణులు, నీళ్లు మోసే బ్రాహ్మణులను, వంట చేసే బ్రాహ్మణులను, వీళ్ళందరూ ఏమయ్యారు, నిరక్షరక్షకులు. వాళ్ళకి ఎటువంటి శాస్త్రాలు రావు, ఏమి రావు, ఎటువంటి వేదాలు రావు. కానీ అటువంటి వాళ్ళు ఏం చేశారు, నీళ్ళ బ్రాహ్మణులు, నీళ్లు పోసే వాళ్ళు, వంట చేసే బ్రాహ్మణులు ఉన్నారు కదా, వారందరికీ ఒక అక్షరాలే రావు. అటువంటి వారు ఆ రోజు ఆ పెళ్లికి, ఆ వైశ్యాసు పెళ్లికి ఏమి వెళ్ళారు, వాళ్ళేమో వాళ్ళ పేరు ఏం చేశాడు, వెంకన్నేమో ఏం చెప్పాడు, వెంకటావధానులు అని పేరు పెట్టుకున్నాడు, నీళ్లు మోసేవాడను వంట చేసే బ్రాహ్మణుడు. సుబ్బిగాడు ఏం చేశాడు, సుబ్బన్న దీక్షితులు అని బిరుదు ధరించాడు. ఇక గంపయ్య ఏం చేశాడు,
గంపన్న సోమయాజులు అని పేరు మార్చుకొని అక్కడికి వెళ్ళి ఇక ఎన్నో దర్భాసనములు బూజు దులపబడిను, ఎన్నో జరీ చెంబులెర్రగా తోమబడి హస్తములయం తమరెను, ఎన్నో చినిగిన శాలువలు శిరస్సులను అలంకరించెను. ఇక ఆ రోజు ఏం చేశారు వీళ్ళు, బిరుదులు పొందారు కదా, దాంతో ఎప్పుడో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చెంబులు అవి ఉంటాయి కదా, జరీ చెంబు లాంటి ఎర్రగా అది తీసుకున్నారు. ఏదో హస్తంలో ధరించే వాటన్నిటిని చేతిలో ధరించారు. ఇక చిరిగిపోయిన శాలువాలు ఏవో ఇంట్లో ఏవో ఉంటాయి కదా పాతకి, అవి ఏమో పాతవి ధరించారు. శిరస్సును శాలువలని శిరస్సుకు లేదో ఒక తలపాక లాగా జుట్టారు. వీళ్ళు సోమయాజుల్లాగా, దీక్షితుల్లాగా, ఇక అవధానుల్లాగా ఆ వివాహానికి వెళ్ళారు. ఒక కోమటి అంచుకున్న వెలయాలి ఒక కోమటి ఉంచుకున్న వెలయాలి చెల్లెళ్ళను ఉంచుకున్న ఒక వంట బ్రాహ్మణునకు ఆ కోమటి సిఫారసు చేసి పండితుడని పిల్లక పిల్ల కాసిప్పించెను. ఒక కోమటి ఏం చేశాడు, ఇక ఒక కోమటిని ఉంచుకున్న వెలయాలి చెల్లెలి ఉంచుకున్న వెలయాలి చెల్లెలను ఉంచుకున్న ఒక వంట బ్రాహ్మణుడు కూడా ఇట్లా ఇప్పుడు ఈయనలాగా ఆ సింహాచలం దగ్గర ఈయన ఎట్లా ఉంటారో అలాగే ఒక కోమట ఏదో ఒక వెలయాల దగ్గర ఏదో ఉంటాడనమాట. అలా ఉన్న అటువంటి వాడికి అతనికి ఏం చేశాడు, సిఫారసు చేశాడు. చేసి ఒక పండితుడు అని చెప్పి ఈయన కూడా ఒక కోమటి ఏం చేశాడు, అతనికి ఆ వంట బ్రాహ్మణుడికి సిఫారసు చేశాడు, వంట చేసేవాడు చెప్పాడు. ఈయన కూడా ఒక పెద్ద పండితుడు అని చెప్పేసి అతనికి కాసులు అంటారమ్మా, చిన్న ఒక కాసు ఇప్పించారంట. అప్పుడు ఏమంటారు, మన కాసు అనా బేడ వరహాలు ఇలా కదా మనం ధనాన్ని పిలుచుకునేది, అలాగే ఏదో చిన్న కాసుని ఇప్పించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శాలువ ఎక్కడో ఎరువు తెచ్చుకొని తలకు చుట్టుకొని ఆ పూటకు గరిటి ఆవల పారవేచి గంటము దాటియాకు చేత పుచ్చుకొని గొప్ప పండితుడు వలె కనపడెను. ఇక ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, వంట బ్రాహ్మణుడు చేతిలోని గంట అవతల పడేసి ఒక గంటం అంటే కలమమ్మ, అలాగే ఒక తాటి ఆకు చేతిలో పట్టుకొని ఒక పెద్ద పండితుల్లాగా ఎప్పుడో ఎక్కడి దగ్గర అరుగు తెచ్చుకొని, అంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని ఇవాటికి నీ పంచి కట్టుకుంటాను వాటికి ఇవ్వవా అని చెప్పేసి బట్టలు అప్పు తెచ్చుకొని అలాగే తలకు చుట్టుకొని ఇక అక్కడికి పండితుడి వలె కనిపించాడంట. ఆ రోజు అక్కడికి వెళ్ళాడు. అలాగే గంగాధరునికి అట్టి ఉపాయము చెప్పువారెవరు లేకపోయిరి. అలాగే ఉపాయం ఎవరు చెప్పలారే, నువ్వు కూడా మంచిగా అంచు పంచి కట్టుకొని చక్కగా తలపాక కట్టుకొని పండితుల్లాగా వెళ్ళమని ఎవరు తనకి చెప్పలేదాయే. అతనికి స్వయముగా ఉపాయము తోచలేదు. తోటి వంట బ్రాహ్మణునకు పిల్లకాసు దొరుకుటియే కాక పండితుడిని గౌరవం కూడా సభలో కలిగినందుకు గంగాధరుని కడుపులో మంట హెచ్చెను. ఇక తనతో పాటు తోటి బ్రాహ్మణుడు ఉన్నాడు, వంట బ్రాహ్మణుడు. అతను ఏం చేసేది, బ్రాహ్మణుడు అని చెప్పేసి ఒక వేద శాస్త్ర పండితుడు అని చెప్పేసి వెళ్ళి ఒక కాసు తెచ్చుకున్నాడు కదా, మళ్ళీ దాంతో పాటు పండితుడిని సభలో మర్యాద చేశారు కదా, అది చూసేసరికి ఇతనికి కడుపు మంట అంటే ఈర్ష్య కలిగింది. మనసున మత్సరము వృద్ధి పొందెను. మత్సరం అంటే ఈర్ష్య ద్వేషం అనేది మనసులో కలిగింది. పురవాసులపై అలుక రెట్టింపయ్యను. అంటే అక్కడున్న కాకినాడ ప్రజల మీద ఇక అలక మొదలైంది. ఆనాటికి ఎట్లో కోపం లోపల జీర్ణం చేసుకొని అతడి ఇంటికి పోయి సదన్యమున నాడెక్కువ సంభావన తెచ్చుకొనుటకు ఉపాయము వెతుకుచు తన చేత నీళ్లు పోయించుకొను నొకరిద్దరు పెద్ద మనుషుల యుద్ధకు వెళ్లి సిఫారసు ఇమ్మని అడిగను. ఆ రోజుకేదో గమ్మునున్నాడు. తర్వాత వారి దగ్గరికి వెళ్ళి ఇక నాకు కూడా సిఫారసు చేయండి, నేను కూడా ఒక కాసు 2 కాసు తెచ్చుకుంటాను, నాకు కూడా సంభావన ఇప్పించండి అని చెప్పేసి తను నీళ్లు పోసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. నీవా ఘనపాటివా, షోడశ కర్మాధికారివా, మహాపండితుడివా, ఏమని నీ సిఫారసు ఇయ్యగలను? నీల బ్రాహ్మణులకు సిఫారిచ్చిన పక్షమున నా గౌరవము ఉండునా అని ఒకడు బదులు చెప్పాను. నేను పెండ్లువారి నెరుగనని మరి ఒకడు ఉత్తరము చెప్పాను. ఆ పలుకులు వినగానే గంగాధరునికి ఎంత కోపం వచ్చినదని చెప్పను. ఛీ, మీకు విశ్వాసం లేదు. ఇక మీద మీ ఇండ్లలో నీళ్లు మోసితినా కాశీలో గోహత్య చేసినట్లే అని మహా కోపముతో వారి ఇండ్లు వెడలి వచ్చి ఒక నిర్భాగ్యుడు నాకు సిఫారసు చేయడం ఎందుకు? దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉండగా నేను ఒకరిని ఆశ్రయింపనేలా అని
మరెవ్వరిని సిఫారసును అడుగక స్వయం సహాయమే సహా మంచిదని తత్ప్రయత్నము చేయుచుండెను. ఇక మరుసటి రోజు ఇక ఎట్లైనా సరే ఎవరినో ఒక సిఫారసుని అడగాలని చెప్పేసి మనసులో నిర్ణయించుకొని అతను ఒక పెద్ద మనుషుల దగ్గరికెళ్ళి అడిగాడు. అడగంగానే ఆ పెద్ద మనుషులు ఏం చెప్పారు? "నీవా? నీకు సిఫారసు చేయాలా? నువ్వు ఘనాపాటివా? అంటే నువ్వు అన్ని వేద శాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాడివా? నువ్వు షోడశ కర్మాధికారివా? షోడశ అంటే 6 కర్మలు. షోడశ అంటే 16. 16 కర్మలు చేసేటటువంటి వాడివా నీవు? మహాపండితుడివా? ఏమని నీకు సిఫారసు ఇవ్వాలి?" అని ఆ బ్రాహ్మణుడికి ఒకడన్నాడు. ఒక బ్రాహ్మణుడు. ఇంకో బ్రాహ్మణుడు అన్నాడు, నాకు సిఫారసు చేయడానికి నాకు ఎవరు కూడా తెలీదని ఒకతనన్నాడు. పెళ్లివారు నాకసలు తెలీదు అని చెప్పి ఒకతను చెప్పాడు. ఒకడన్నాడు, "నీళ్ళు బ్రాహ్మణులకు సిఫారసు ఇచ్చిన పక్షమున నాకు గౌరవం ఉంటుందా?" అని మరొకతను అన్నాడు. ఆ మాటలు వినంగానే గంగాధర్ కోపం వచ్చింది. అసలు వీళ్ళు విశ్వాసం లేనివారు. ఇక మీదట వీళ్ళ ఇళ్ళలో నీళ్లు మోసెత్తినా కాశీలో గోహత్య చేసినట్లే. గోహత్య అంటే అవమ్మ. మహా కోపముతో అసలు వీళ్ళు ఇల్లు వదిలిపెట్టి నిర్భాగ్యులను అసలు వీళ్ళని అడగటం ఎందుకు నేను? దేవుడిచ్చిన నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. నేను ఏదో ఒక ఆలోచన చేస్తాను. నేను స్వయంగానే ఏదో ఒక ప్రయత్నం చేసి డబ్బులు తెచ్చుకుంటాను అని మనసులో అనుకుంటాడు. అనుకున్న తడవగానే తర్వాత సాధ్యమున నాడు బ్రాహ్మణ సంతర్పణైన తర్వాత సంభావన సాయంకాలం ఇయ్యదలిచి పెండ్లివారు భోజనానంతరము బ్రాహ్మణులు అందరూ ఒక దొడ్డి దారిన రమ్మని చెప్పిరి. ఇక తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు కదా. స్వయంగా వెళ్ళాలనుకొని ఇక మరుసటి రోజు తను వెళ్తాడు. ఎలా వెళ్తాడు చూడండి. సాధ్యమునన్నాడు అంటే మరుసటి రోజు బ్రాహ్మణ సంతర్పణమైన తర్వాత సంభావన సాయంకాలం ఇయ్యదలిచి పెండ్లివారు భోజనానంతరమున బ్రాహ్మణుల అందరును ఒక దొడ్డిలో పెట్టిరి. అంటే దొడ్డిలో అంటే ఇప్పుడు మనలాగా వెనకటి వాకిట్లో అన్నమాట. అందరూ బ్రాహ్మణులు అందరూ కూడా వెనక వైపు రండి అని చెప్పారట. 2000 బ్రాహ్మణులు చేరిన అక్కడికి 2000 మంది వచ్చారు బ్రాహ్మణులు. ప్రతి వాడు ముందుగా సంభావన గ్రహింపబలెనని ఎండొకరు ఒండొరుల త్రోసికొనొచ్చు. ఒండొరులు అంటే ముందు వాళ్ళని త్రోసికొనొచ్చు, తొక్కుకొనొచ్చు, ఆ విసన కర్రలతో కొట్టుకొనుచు తిట్టుకొనుచు బ్రాహ్మణులు బ్రాహ్మణుల అవకాశము బ్రాహ్మణుల ఆకాశము పగులునట్లు పగులునట్లు అరుచుచుండిరి. సంభావనలు ఇచ్చుటకు మొదలు పెట్టినప్పటికీ సాయంకాలం అయ్యను. ఇక సంభావన ముందుగానే తీసుకోవాలని చెప్పి ఒక బ్రాహ్మణులు వాళ్ళ చేతిలో ఉన్న ఇసుకర్రలతో ఒకరికి అప్పుడు మనకు ఫ్యాన్లు ఉన్నాయి, అప్పుడు ఏడున్నాయి. ఆ ఇసుకర్రలతో కొట్టుకుంటూ ఉన్నారు, తిట్టుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు ముందునేముంది అలా అని తోసుకుంటూ ఉన్నారు. ఇక అలాగ సంభావనలు ఇస్తూ ఉంటే సాయంత్రం అయింది. గంగాధరుడు దీర్ఘకాయుడొకటొచ్చే తనకంటే ముందున్న వారిని ఎందరినో వెనుకకు లాగవేచి ముందుకెళ్లి పడి సంభావన చేయిచాచెను. పెండ్లివారు వివాహమైన వారికి రూపాయి చొప్పున బ్రహ్మచారులకు ₹1/2 చొప్పున ఇయ్యదల్చిరి. పాపం గంగాధరుడు 30 ఏండ్ల వయసు వాడైన చిన్నతాటి చెట్టంతా పొడుగున్నను వివాహితుడు కాకపోవుటచే 7-8 సంవత్సరముల వయసు కలిగిన అతనికి ఏ కాల అంత పొడుగైన లేని చిన్న బ్రాహ్మణులకు ముట్టినంత సొమ్మే ముట్టెను. ఇక వివాహమైన వాళ్ళకి రూపాయి, కాని వాళ్ళకి బ్రహ్మచారులకి ₹1/2 ఇస్తున్నారు. పాపం గంగాధరుడికి 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ళు వచ్చినా కూడా తనకి వివాహం తాడి చెట్టు అంత ఎత్తున్నాడు. కానీ తనకి వివాహం కాలేదు కదా. అలాగే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. 7-8 సంవత్సరాల వాళ్ళకి ఎలాగైతే ఇస్తారో వాళ్ళకి 7-8 సంవత్సరాలకి వివాహం కాలేదు కదా. వాళ్ళకి ఎలా ₹1/2 ఇచ్చాడో 30 సంవత్సరాలు వచ్చినటువంటి మన గంగాధర్ కూడా ₹1/2 ఇచ్చారు. వివాహం కాలేదు కదా అందుకని. గంగాధరుడికి వంటి వంటి ప్రజ్ఞాశాలికి మహాభిమానికి ఇది ఇది ఒక గొప్ప అవమానము కదా. కన్యా ప్రధాన కాలమున జరిగిన అవమానంకి ఇది తోడై అతనికి మనసు మరింత మండింపజేసెను. వివాహం కాని వెళ్తి అప్పుడు అతనికి కనబడెను. క్రతువులను చేసిన సోమయాజులు అగ్నిహోత్రము నిమిత్తం వివాహం చేసుకొనవలసి వచ్చినట్లు సంభావనల నిమిత్తం గంగాధర్ వివాహం చేసుకొనవలయునని అప్పుడు నిశ్చయించుకొనెను. అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి వివాహం చేసుకోవాలని.
ఇక తను ఎట్లైనా సరే సంభావనల కోసమైనా సరే వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు తనకు చాలా అవమానం వేసిందట. వివాహం కాలేనందుకే కదా ఇలాగ నాకు సొమ్ము ఇవ్వలేదు అని చెప్పి మనసుకి బాధేసి ఇక వివాహం చేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. సింహాచల అతనికి భార్య అయి ఉండినను భార్య ఉన్నదని చెప్పుకొనుటకు ఒంటిపోగు జందెము తీసి 4 జందెములు వేసుకొనుటకు వీలు లేదు కదా! పెండ్లి పెండ్లి వాడు రూ. 1 చేతిలో పెట్టగానే విధి లేక అది పుచ్చుకొని గంగాధరుడు మనసులోనున్న మంట యొక్క పొగ ఏమో అన్నట్లుగా కనుబొమ్మలు బిరుసులై విజృంభించ ధూమధుమలాడుచూ ఆవలకు పోయెను. ఇక సింహాచలం తన భార్య అని చెప్పుకోవడానికి లేదు కదా! తన దగ్గర ఉంటున్నాడే తప్ప చెప్పుకోవడానికి లేడు గదా! ఎందుకంటే వివాహం కదా! వివాహం సందర్భంలోనే కదా జంజపు పోగు 4 పోగులు వేసేది. అప్పటి వరకు చిన్న పోగే గదా! ఒక ఒంటి పోగే గదా! ఉండేది. కాబట్టి అందుకే కదా నాకు రూ. 1 చేతిలో పెట్టారు అని మనసులో మండిపోతూ ఉంది అతనికి. ఇక కనుబొమ్మలు ఎగరేసుకుంటూ ఉన్నాడు. కోపమొచ్చి దుమ్మ దుమ్మ రాలుతూ ఉన్నాడు. అలాగా ఏమి చేయలేక రూ. 1 పట్టుకొని పక్కకొచ్చేసాడు. ఆ దినమున సింహాచలము రూ. 2 తెమ్మని ఆజ్ఞాపించెను. పెండ్లివారు గొప్పవారు కదా! రూ. 2 ఇత్తురని అతడు నిశ్చయించుకొని వెళ్ళెను. కాని చేతిలో పడి రూ. 1 మాత్రమే అయ్యెను. రూ. 2 తీసుకొని వెళ్ళకపోయినచో సింహాలు చీపురు కట్ట పూజ చేయును. అది మనసు పడి ఒక వర్తకుని యొద్ద గులాబీ రంగు పట్టు రవికె గల గుడ్డ వెలకు తీసుకొనెను. ఆ సొమ్ము మరునాడు ఉదయమున ఇచ్చి తీరవలె. ఈయన ఎడల తనకు దానికి కానికగా మాట దక్కదు. పాపం గంగాధరునకు గొప్ప చిక్కు సంభవించెను. ఇదియా గొప్ప చిక్కని చదువులు నవ్వుదురు కాబోలు. ఎవరిని మట్టుకు వచ్చినది కానీ వారికి తెలియదు. మీకు ఇటువంటి చిక్కు సంభవించినప్పుడు గాని మీకు తెలియదు. ఈ ఈ ద్రోగమునకు మించి మ మందేది అని గంగాధరుడు కొండొకసేపు ఆలోచించి ఇట్లు నిశ్చయించెను. ఇక సింహాచలం ఏం చేసింది? రూ. 2 వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి, బాగా ఎక్కువ ఇస్తారు కాబట్టి రూ. 2 తీసుకురమ్మని చెప్పింది. ఇప్పుడు రూ. 2 గనక తీసుకురాకపోతే సింహాచలం చీపురు కట్టతో పూజ చేస్తుంది. అంటే చీపురు కట్టతో తంతుంది. అందుకని చెప్పేసి ఇక మనసు పడ్డ ఒక వర్తకుడి దగ్గరికి వెళ్లి ఏదో గులాబీ రవి ఆమెని నచ్చజెప్పాలి కదా! గులాబీ రైక ఒకటి కొన్నాడు. ఎందుకంటే ఆ డబ్బులతో కొన్నానని చెప్పడానికి. ఇక మరుసటి రోజు ఆవిడకి మరి ఆ షాపు వాడికి డబ్బులు ఇవ్వాలి కదా! వర్తకుడు డబ్బులు ఇవ్వాలి కదా! ఎందుకంటే ఎందుకిలా చేశాడని మీరందరూ అనుకోవచ్చు. మీ దాకా వస్తే తప్ప ఆ బాధేదో మీకు తెలీదు. ఎవరి కష్టమైన వాళ్ళకి కష్టం కలిగితే తప్ప తెలీదు. మీరందరూ చదువుకునే వాళ్ళు అబ్బో! ఇదో కష్టం అని మీరు నవ్వుకోవచ్చు. ఇక గంగాధరుడు ఎట్లైన వర్తకుడు మళ్ళీ మరుసటి రోజు డబ్బులివ్వాలి. ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించి ఇలా నిశ్చయించుకున్నాడు. ఏమని నిశ్చయించుకున్నాడంటే చూడండి. నేనిప్పుడే బజారుకి వెళ్లి కోమటి కోటయ్య వద్ద సీమనువులు, జందెముల జత ఒక కొని మెడలో వేచుకొని సంభావన ఇచ్చినట్టి దొడ్డికి వెనుక వైపున ఉన్న గోడ ఎక్కి దొడ్డిలో ఇక మనసులో నిశ్చయించుకున్నాడు. ఇప్పుడే నేను కోమటి దగ్గరికి వెళ్లి ఒక 4 పోగుల జంజం ఒకటి కొనుక్కొని మెడలో యేసుకొని మళ్ళీ సంభావన దొడ్డిదారినే ఇస్తున్నారు కదా! అంటే వెనక వాకిట్లో. సరే నేను అక్కడికి వెళ్దాము అనుకున్నాడు. దుమికి రెండోసారి సంభావనకు వెళ్ళేదా గోడ దూకి నేను రెండోసారి సంభావనకు వెళ్తాను అని మనసులో అనుకున్నాడు. మగ మానవులు మానవాలు తెలియకుండా అంటే మానవాలు మొఖము ప్లస్ ఆనవాలు ఉత్వ సందనమాట. అంటే మొఖము యొక్క గుర్తులు తెలియకుండా విభూది పాముకొని విభూది పూసుకుంటాను. దీనితో మరి ఒక రూపాయి చేతబడును. పై మాట చూసుకొనవచ్చును. తర్వాత ఏంటో తర్వాత చూసుకుందాం. నిశ్చయించుకున్నట్లు వెంటనే జరిగించను. ఆ మాట అనుకున్న వెంటనే ఆ పని చేసేసాడట. 10 వందల రూపాయలు ఖర్చు పెట్టిన పెట్టినను లభించుటకు దుర్లభమైన పెద్ద జందెము గంగాధరనకు క్షణములో మంత్రములతో పనిలేక 4 డబ్బులతో లభించెను. అనంటే మనం ఇప్పుడు ఈ జంజం వేయాలంటే ఉపనయనం చేయాలి కదా! ఉపనయనం చేయాలంటే పెద్దల్ని, ముత్తైదువుల్ని అందరిని పిలిచేసి ఖర్చు పెట్టాలి కదా! ఒక ఏందో 10 వందల రూపాయల దాకా ఖర్చు అవుతుంది కదా! అటువంటి ఖర్చు లేకుండా అసలు ఏమి లేకుండా ఒక బ్రాహ్మణుడు, పురోహితుడు మంత్రాలు ఏమి లేకుండా ఆ డబ్బులు కొనేసి జందెం అని మెడలో ఏసేసుకున్నాడు. అతని బుద్ధి కుశలతకు చదువరులు సంతోషింతురని మా అభిప్రాయం. నూతన యజ్ఞోపవీత ధారణమైన వెనుక విభూది పాముకొని కొత్త పలుపు మెడ నిండా దున్నపోతు వలె వెలయుచు అతడు దొడ్డి వెనుకకు పోయి వాన దెబ్బ చేత మధురూడిపోయిన భాగమున మెల్లగా గోడ ఎక్కెను. ఇక ఏం చేశాడు? ఆ కొత్త జంజ పోగు వేసుకున్నాడు. ఆ బాడీ అంతా ఏం చేశాడు? శరీరం అంతా విభూది పూసుకున్నాడు ఎవరికి తెలియకుండా. ఆ మెడలో ఉన్న జంజం దున్నపోతు కట్టినట్టు
ఆ పలుపు తాడు కట్టినట్టు మెడలో పలుపు తాడు అంటే మెడలో దాన్ని కడతాం కదా! దాన్ని పలుపు తాడు అంటారు. కట్టినట్టు ఆ జంజమాడ ఉంది. సరే వెనక వైశ్యాసు వాళ్ళ ఎనక డబ్బులిస్తున్నాడు కదా! ఎనక వాకిట్లో వెళ్ళాడు. ఆ గోడని బాగా ఎక్కాడు. అది బాగా వానకు తడిచుందనమాట ఆ గోడ. ఆ తడిచున్న గోడని మన గణప మన ఇతను గంగాధరుడు ఎక్కాడు. ఈశ్వరుడు తోడు పడకపోయిన తరువాత మానవ ప్రయత్నం ఏమి సాగును? గంగాధరుడు దృఢ శరీరము గల వాడుచే అతని శరీర భారమున గోడ విరిగాను. గోడతో గంగాధరుడు కూలెను. కుడి చెయ్యి విరిగాను. పడగానే కొంచెం సేపు స్మృతి తప్పాను. వీధి వైపునకు పడినందున దారిపోవు వారెవరో చూచి గంగాధరుడు అని తెలుసుకొని ఒక బండి మీద పడవేసి ఇంటికి తీసుకొని పోయేరి. కొన్ని దినములు అతడు మంచము మీద నుండి లేవనే లేదు. ఆసుపత్రికి వెళ్లి వైద్యం కొమ్మని కొందరు అతనికి సలహా ఇచ్చిరి. కానీ ఆసుపత్రి వైద్యులను దొరతనము అభిమానము చేత నిలుపుచున్నారు. కానీ వారికి వైద్యం ఏమీయూ తెలియదని మొదటి నుండి అతనికి నమ్మిక నమ్మికమొకటిచే అతడు ఆ పంత పోవక కుమర గురవయ్యను పిలిపించి పోయి 50 రూపాయలు ఇచ్చుట కొప్పుకొని చేయి వాని చేత తోమించుకొని ఆరంభించెను. చెయ్యి ఒక విధముగా స్వాధీనము అగునప్పటికీ 6 మాసములు పట్టెను. ఆ 6 మాసములు తల్లియు తినిపించెను. 7వ మాసమున అతని కన్నము తినుటకు మాత్రమే చేయి స్వాధీనమయ్యెను. కాబట్టి మోయుటకు బిందెలెత్తుటకు అది స్వాధీనము కాకపోయెను. కాబట్టి కాకినాడ పురజనుల్లో భాగ్య దోషమున గంగాధరుడు పూర్వ వృత్తి వదలవలసి వచ్చెను. తల్లి అక్కడక్కడ పనిచేసి ఆ 6 మాసములు అతనిని పోషించెను. పైగా 100 రూపాయల అప్పయ్యెను. చిరకాలమన్న వస్త్రములిచ్చి సకల సౌఖ్యములిచ్చి పోషించిన కావుడి బద్ద మట్లను మూల పరవేయవలసి వచ్చినప్పుడు సంపూర్ణ శస్త్ర సన్యాసము చేయు వీరుడవలెను. గదా గాంధీవముడు జమ్మి చెట్టు మీద దాచిన భీమార్జున వలెను గంగాధరుడు కన్నుల నుండి బొటబొట బాష్పములు తొరగనేర్చ అట మీదట ఉదర పోషణ ఎట్లని విచారింపజొచ్చెను. ఇక ఏం చేశాడు? ఆ కాకినాడ ఇది వైపరీత్యం ఏంటంటే ఇది కాకినాడలో చేసుకున్న వైపరీత్యం అంటే ఇదేనమ్మా. ఇక అందరూ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోమంటే ఆసుపత్రి చూపించుకునేది ఆ డాక్టర్లు అందరూ కూడా ఏదో పేరు కోసం వాళ్ళు అలా పెట్టుకున్నారు తప్ప వారికి ఎటువంటి విద్య రాదని ఇతనికి నమ్మకం. అందుకని ఒక ఆ కుమరాన్ని పిలిపించి ఇక చక్కగా చెయ్యిని తోమించుకున్నాడు. తోమించుకుంటే అది బాగా ఇప్పుడు మనలాగా మసాజ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనకి అలాగా దాన్ని తోమించుకొని ఒక 6 మాసాలు అయింది అతని చేదు రావటానికి. ఓన్లీ అన్నం తినడానికి మాత్రమే అతనికి చెయ్యి వచ్చింది. ఈ 6 మాసాల పాపం తల్లి ఆ ఇంట ఈ ఇంట ఏదో పని చేసుకొచ్చి అతనికి భోజనము పెడుతూ వచ్చింది. దీని తర్వాత ఇక చెయ్యి వచ్చిన తర్వాత అందరికి నీళ్లు పోద్దాము అని అనుకుంటే మాత్రం ఆ చెయ్యి మాత్రము కావిడి బొద్దని మోయడానికి మాత్రం సహకరించలేదు. అందువల్ల ఆ కావిడి బొద్దని ఇంకా ఏ పని ఇంకా చేయలేదు కదా, సన్యాసం చేసినట్టుగా మహావీరుడి వల్లే గాంధీవం అర్జునికి అర్జునుడు గనక తన ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టినట్టుగా భీముడు అర్జును అలాగే తను మోసేటటువంటి కావడి బద్దను కూడా మహావీరుడు అన్నట్టుగా పైకి పెట్టేసి ఇక కన్నీటితో ఇక ఆ పని చేయటం మానేస్తాడు. ఇక ఉదర పోషణ అంటే ఇక ఆకలి తీర్చడం ఎలాగా, సంపాదించుకోవటం ఎలాగా అని విచారిస్తూ ఉన్నాడు. ఇక అతని చేయి విరిగిన దినములలో మాతామహుడైన అన్నప్ప అవతారము చాలించెను. ఇక తన తాత ఉన్నాడు కదా పిచ్చమ్మోళ్ళ నాన్న, ఇక తన చేయి విరిగిన సమయంలోనే అన్నప్ప కూడా చనిపోయాడట. తండ్రి తనదో గతిపాలు చేసినను సహజమైన పితృప్రేమించే పిచ్చమ్మ కొంత వగచి ఒకసారి తల్లిని చూడదలచెను. కాని కుమారునకు అన్నము తినిపించువారు లేకపోవట చేతను విశేషించి గంగాధరుడు వెళ్ళదలిచినందుకు మిక్కిలి దూషించుట చేతను మానుకొనియను. గంగాధరునికి భవిష్య వృత్తిని కూర్చి తల్లికి కూడా మనోవేద కలిగెను. అందరికంటే సింహాచలమునకు ఎక్కువ విషాదము అయ్యను ఉదయించెను. గంగాధరుడు పరిధ్వదించిన పక్షమున కాకినాడ పట్టణంలో దాని ముఖము చూచువారు లేరు. ఇక అతని చెయ్యి విరిగిపోయింది కదా, ఆ సమయంలోనే తన తాతయ్య అన్నప్ప చనిపోయాడు. తర్వాత తన తండ్రే కదా ఈ గతి పట్టించింది. ఆ డబ్బులే ఉన్నట్టయితే చక్కగా ఉండేవాళ్ళు కదా. సరే, సహజమైన తండ్రి ప్రేమ ఉంది కదా, ఎలాగని పోయి చూసొద్దాం అనుకున్నాడు.
కానీ గంగాధరుడికి ఆహారం పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. అందువల్ల తను వెళ్ళలేకపోయింది. దాంతో పాటు గంగాధరుడు కూడా తమను ఈ గతి చేసిన తాత దగ్గరికి వెళ్ళొద్దని తిట్టడం వల్ల, అని దూషించడం అంటే తిట్టడం వల్ల అలాగ వెళ్ళటం మానుకుంది. ఇక ఇక తల్లికి బాధేసింది. ఇక భవిష్యత్తులో ఏం పని చేస్తాడా, ఎలా పోషిస్తాడని తల్లికి బాధేసింది. తల్లితో పాటు సింహాచలానికి కూడా బాధగా ఉదయించిందట. ఎలా అంటే, ఇక గంగాధరుడు కాకినాడ పట్టణంలో ఈ పని చేయటం మానేశాడు గదా! నీళ్లు మోయటం. ఇక దాని మొఖము చూసి ఇప్పటి వరకు అలా నీళ్లు మోస్తే తనకొచ్చిన డబ్బులన్నీ కూడా సింహాచలనానికి పెడుతూ ఉన్నారు. మరి ఇక మీదట తనను చూసేవారు ఎవరు? ఎవరు ఉండరు గదా! అని ఆమెకు విచారము కలుగుచూ ఉంది. అలాగా దాని విచారణముకు అంతము లేదు. తన అంటే ఇది ఇంతతో పూర్తవుతుందని లేదు. నోరు పోసిన దేవుడు నీరు పోయక మానడా అని గంగాధరుడు గట్టి నమ్మకం కలదు. అతని విశ్వాసం ప్రకారమే అతనికి అదృష్టము కలిసి వచ్చెను. ఇక అతని మనసులో బాధపడుతూ ఉన్నాడు. నీరు పోసిన నారు పోసిన వాడు నీరు పోయడా? ఆ దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనల్ని బతికించడా? అని మనసులో గంగాధర్‌కైతే గట్టి నమ్మకం ఉంది. ఆ విధంగానే అతనికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. నాన్న ఆ అదృష్టం ఏంటనేది రేపటి క్లాస్‌లో మళ్ళీ చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండమ్మా. ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి.